విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను. నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడమో ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాను. అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు నేను. తప్పు చేయనప్పుడు అసలే భయపడను. తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తూ ఉన్నారు. నేను కానీ మా పార్టీ కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏవైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కొక్క హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది. అమలు చేసి చూపిస్తాం, చేస్తూ ఉన్నాం. హామీలకు కట్టుబడి పనిచేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అభయహస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇందులో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇదే కాకుండా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఇవి అమలు చేయాలి ఆయన. ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తాను. మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2,500 రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాల్లో దాడులు చేస్తా ఉన్నా నా మీద. డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్ దాని గురించి మాట్లాడాడు. రైతులకు సంబంధించి ఏవైతే హామీ ఇచ్చారో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరానికి 15,000 రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, 10 పంటల పైన 500 బోనసు, అదనపు బోనసు. ఈరోజు ఈ రకమైనటువంటి అంశాల మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెన్షన్లు 4,000 రూపాయలు. వీటి మీద ఆయన ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. తన బాధ్యతను విస్మరించి తను చేయాల్సిన పనులు ఏ హామీతోటైతే అధికారంలోకి వచ్చాడో ఆ హామీలు అమలు చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ విమర్శించడము మంచిది కాదు. నాకు రాసిన ఉత్తరంలో నిన్న మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంతవరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు.